సూచన. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి ఉద్యోగాలలో కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి. చేయని తప్పుకి నిందపడవలసిన పరిస్థితి గోచరిస్తోంది. అందరినీ నమ్మి ముందుకు వెళ్ళడం మంచి పద్ధతి కాదు. మీకున్న తెలివితేటలో సింగిల్గానే వెళ్ళడం చెప్పదగిన విషయం. వ్యాపారస్తులకు వ్యాపారపరంగా రొటేషన్స్ బాగున్నా ఏదో తెలియని ఆందోళన ఉంటుంది. ముఖ్యంగా ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోండి, సరిపోతుంది. జీవిత భాగస్వామితో ఏదైనా సరే చర్చించి నిర్ణయాలు తీసుకోండి. దానివల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. కొత్త ప్రాజెక్టు చెయ్యాలని అనుకుంటారు. అయితే వాటి లోటుపాట్లు ఏవైతే ఉన్నాయో నలుగురితో చర్చించి అది బాగుంటేనే ముందుకు వెళ్ళండి. లేకపోతే కొంతకాలం నిలిపివేయడం మంచిది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా బాగుంటుంది. వ్యాపార పరంగా కూడా ఈ వారం బాగుందని చెప్పవచ్చు. ప్రతిరోజు ప్రతినిత్యం గణపతికి గకారక అష్టోత్తరంతో గరికతో పూజ చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏదైనా కంపెనీ పెండింగ్ బిల్స్ ఏమైనా ఉన్నా సరే, రిజిస్ట్రేషన్స్ ఆగినా సరే, భూమికి సంబంధించిన లావాదేవీలు అయిన ఇబ్బంది ఉన్నా, రియల్ ఎస్టేట్లో కొంత ధనాన్ని స్ట్రక్ అయిపోయినా సరే, రావాలన్నా ఎటువంటి విషయాలైనా సరే అనుకూలంగా మారడానికి గణపతి స్వామివారిని గకారక అష్టోత్తరంతో గరికతో పూజ చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు చేసుకోవచ్చు. ఎంతో కాలంగా సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ వారం శుభవార్తని వింటారు. పిల్లల ఆరోగ్యం బాగుంటుంది. వారి వృత్తి ఉద్యోగాలలో, వారి ఎడ్యుకేషన్ విషయంలో ఎటువంటి భయాలు అవసరం లేదు. అయితే పిల్లల సంరక్షణ కావచ్చు, వాళ్ళు చేసే అల్లరి కావచ్చు, చిన్న చిన్న ఇబ్బందులు ఏర్పడతాయి. వాటి విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగినది. పిల్లలు ఏ తప్పు చేసినా అది మీ మీదే ఉంటుంది కాబట్టి మీరు బాధ్యత వహించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి చదువు విషయంలో కాకుండా ఇతర విషయాల్లో దగ్గరుండి చూసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో నిర్మించిన విద్యార్థులకు కాలం బాగుందని చెప్పచ్చు. విదేశీ వ్యవహారాలు అనుకూలిస్తాయి. దైవ దర్శనాలు ఎక్కువగా చేసుకోవడం వల్ల అనుకున్న ఫలితాలు సంప్రాప్తిస్తాయి కూడా. ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తులతో దీపారాధన చేయండి. అలాగే నవగ్రహ ఒత్తులతో దీపారాధన చేయడం ఎంతో శ్రేష్టం. కుదిరితే రోజుకి ఒక రంగు ఒత్తుతో దీపారాధన చేయండి. లేకపోతే నవగ్రహ ఒత్తు దీపారాధన చేయండి. అది మంగళవారం కావచ్చు, సోమవారం కావచ్చు, శనివారం కావచ్చు. సోమ, మంగళ, శనివారం నాడు ఈ 3 రోజులు ఏదైనా సరే ప్రాతకాలం బ్రాహ్మీ ముహూర్తంలో, సాయంత్రం సంధ్యా సమయంలో ఈ దీపం పెట్టడం వల్ల మనోవాంఛ ఫలసిద్ధిరస్తు అన్నట్టు మనస్సంకల్పం ఏదైతే ఉందో ఆ భగవంతుడు నెరవేరుస్తారు. ఏదైనా పరమేశ్వర అర్పణమస్తు, పరమేశ్వర అనుగ్రహ సిద్ధిరస్తు. కాబట్టి ఆ పరమేశ్వరం దండం పెట్టుకుని కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిని నిర్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు లెమన్ ఎల్లో. తదుపరి కర్కాటక రాశి.